తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లో. వారు ఎన్నో సేవలను అందించి కృష్ణతత్వంలోని మెలకువలను, ఆధ్యాత్మిక మార్గంలోని మెలకువలను ఎప్పటికప్పుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ప్రణవానంద ప్రభుజీ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దేనికి సంబంధించి అంటే, నిజంగా పూర్వం నుండి వినాయక చవితి ఏ విధంగా జరుపుకునేవారు, ఇప్పుడు మనం జరుపుకునే విధానం అంతా కూడా కరెక్టేనా, మనం నిజంగా వినాయక చవితి పూజా విధానంలో ఎటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి, ఈ పూజా విధానం ఏ రకంగా ఉంటే గణపయ్య ఆశీస్సులు మనందరం కూడా పొందగలుగుతాం, ఇలాంటి మరిన్ని విషయాలు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సంతోషం ప్రభుజీ. మిమ్మల్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫేస్లో తెలియకుండానే చిరునవ్వు చాలా శాంతంగా అనిపిస్తుంటుంది ప్రభుజీ. నిజంగా స్టూడియో అంతా కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. సంతోషం. ప్రభుజీ, వినాయక చవితి నిజంగా పూర్వం నుంచి కూడా అసలు వినాయక చవితి జరుపుకునే విధానం ఏ రకంగా ఉంది? ఇప్పుడు చూసుకుంటే మనకు నవరాత్రుల్లో కూడా దేవుడికి పూజ చేయడం కంటే ఎక్కువ ఉత్సవాలు, హంగులు, ఆర్భాటాలు, పాటలు, రకరకాల సందడి చేస్తున్నారు. నిజంగా ఈ చేసే విధానం అంతా కరెక్టేనా? ఏ రకంగా చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి మనం వినాయక చవితి గురించి? ఏ రకంగా జరుపుకోవాలి? ఏదైనా తప్పు చేస్తున్నామా? చేస్తే ఏం తప్పు చేస్తున్నామా పూజలో? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అందరూ కూడా సిద్ధమవుతున్నారు వినాయక ఉత్సవాలు చేయడానికి. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ఉత్సవం కూడా ఎంతో ఆనందంతో, ప్రకృతికి దగ్గరగా, మన భక్తి భావనలు పెంచే విధంగా మన పెద్దలు వాటిని స్థాపన చేశారు. కానీ రోజు రోజుకి మీరు చూసేసరికండి మన యొక్క ఆనందాన్ని దేవుడి పేరు పెట్టి మనం పూజలు, పునస్కారాలన్నీ కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ప్రస్తుత సమాజాన్ని చూస్తే. కరెక్ట్ ప్రభుజీ. మీకు కొన్ని విషయాలు చెప్తాను. నిజంగా మీకు ఆ గణపతి యొక్క ఆశీర్వాదం కావాలి అని అంటే మీరు చేయకూడని పనులేమిటి, చేయాల్సిన పనులేమిటి? మొట్టమొదటిది, ఒక మట్టి ప్రతిమనే మనం ఉపయోగించాలి భగవంతుడి యొక్క ఆరాధనకి. ఇప్పుడు ఆరాధన అనేది షో ఆఫ్ కాదండి. ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. వీళ్ళు ఇంత పెద్దది తెచ్చారు కాబట్టి నేను ఇంత పెద్దది పెట్టాలి, వాళ్ళు అంత పెద్దది తెచ్చారు కాబట్టి నేను ఇంత పెద్దది పెడతాను, వాళ్ళు ఒక 1 కిలోమీటర్ లైటింగ్ చేస్తారు, నేను 2 కిలోమీటర్స్ లైటింగ్ చేస్తాను. ఇది కాదండి వినాయకుడికి కావాల్సింది. పోటీగా ఒకరిని చూసి పోటీ కాదు కావాల్సింది. పోటీ నిజంగా పడాలి అని అంటే నేను ఎంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, తపస్సుతో చేశాను అనే వాటి విషయం పైన పోటీ పడాలి. నిజంగా చెప్పాలి అని అంటే ఎంత సాంస్కృతికంగా చేసుకున్నాము, ఎంత పర్యావరణానికి దగ్గరగా చేసుకున్నాము, ఎంత భక్తి భావనతో చేసుకున్నాము అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చూస్తారు, నేను ఒక దగ్గర చూశాను, చాలా బాధపడ్డానండి. వినాయక ఉత్సవము అని పైన పెద్ద బోర్డు ఉంది, వెనకాల గణపతి ఉన్నాడు, పూజ జరిగింది, దీపం ఉన్నది, అంతున్నది, కానీ ముందట సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నాడు. ప్రతిసారి జరిగేది ఇదే ప్రభుజీ, నవరాత్రుల్లో కూడా. ఎంత ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి, వెనకాల ఉన్నది ఎవరు? నిజంగా మనకి ఆ భావన ఉంటే గణపతి సాక్షాత్తుగా అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడి యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు, పార్వతీదేవి యొక్క తనయుడు అక్కడ ఉన్నాడు అని మీరు భావన చేస్తే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక సాధువుని మన దగ్గరకు వచ్చినప్పుడే మీరు కొద్దిగా సావధాన్ అయిపోతారు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మన మాటలన్నీ కూడా అంతే అంటారా లేదా? మీరు చెప్పండి. కరెక్ట్. అదే ఒక గణపతి దేవుడు మన ముందు ఉన్నారంటే మనం ఎంత సావధానంగా ఉండాలి, ఎంత భక్తి భావనతో ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. ఒకసారి మనము ఈ ఉత్సవాలు ఏం చేయాలి అంటే అండి, నాకు చాలాసార్లు మేము ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించే విధంగా ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. మేము చిన్నప్పుడు ఒక ఆలయంలో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకరోజు హరికథ చెప్పించారనమాట. ఒక లేడీ ఎంత బ్యూటిఫుల్గా ప్రహ్లాదోపాఖ్యానం చెప్పారు, ఎంత బ్యూటిఫుల్గా ధ్రువ చరిత్ర చెప్పారు అని అంటే ఐ వాజ్ జస్ట్ మెస్మరైజ్డ్. 1.5 hours నేను అలానే చూస్తున్నాను అనమాట.
దాని తర్వాత ఆవిడతో మాట్లాడాను నేను, అమ్మ మీ టీం అంతా ఇంత బాగా చేశారు. ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ అప్పుడు. అయితే నేను అడిగాను ఎంత బాగా చేశారు, అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే, మేము మా అమ్మగారు నాన్నగారు వీళ్ళందరూ నేర్పించారండి. అసలు మీరు ఇంకెక్కడెక్కడ పర్ఫామ్ చేస్తారంటే, ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఎక్కడికి పిలవరు, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో 2-3 ప్రోగ్రామ్స్కి వస్తే చాలా గొప్ప విషయం మాకు. గుర్తింపే లేదండి. మీకు అవధానాలు తెలుసు, మీకు అష్టావధానం అని చేస్తారు, శతావధానం అని చేస్తారు, తెలుగు సాహిత్యం ఎంత గొప్పగా దాంట్లో ప్రదర్శిస్తారు. మనకి ఎంత కూచిపూడి, భరతనాట్యం, ఎంత సాంస్కృతికమైన కీర్తనలు, సంకీర్తనలు, హరినామ జపములు, ఎంత అద్భుతమైన విషయాలు మనం చేసుకోవచ్చు ఒక పండగ వాతావరణంలో. ఇప్పుడు తెలుసా అండి మీకు, ప్రపంచ దేశాలు మీరు ఇంటర్నెట్లో చూసే ఉంటారు, లండన్లో పెద్ద పెద్ద చర్చెస్లలో, పెద్ద పెద్ద చాపెల్స్లలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూర్చొని, అందరు వెస్టర్నర్స్, వాళ్ళందరూ కూర్చొని హరే కృష్ణ సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్లో చాలా మంది ఇప్పుడు వైరల్ అయిపోతున్న వీడియోస్ చూస్తుంటారు. ప్రపంచం మొత్తం కీర్తన్ అని అన్న వర్డ్ చూడండి, అందరు వచ్చేస్తుంటారు, హౌస్ఫుల్ అయిపోతాయి అన్నమాట అలాంటి షోస్. ఎందుకంటే జనాలందరికీ ఆ ఆధ్యాత్మికమైన ఆ వైబ్రేషన్స్, మీరు ఇందాక అన్నారు కదా ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఫీల్ అవుతామని, అది భగవన్నామంలో ఉన్నది. కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని భాగవతం చెప్తుంది మనకి. ఎక్కడైతే హరినామం చేస్తారో, ఎక్కడైతే భగవన్నామ సంకీర్తన జరుగుతుందో, అది మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దైవారాధన జరిగినప్పుడు దైవికమైన కార్యక్రమాలు చేయాలి కదండి. మనం సినిమా పాటలు పెట్టి, అంటే ఒక రకమైన భౌతికమైన ఎన్వైరన్మెంట్ అక్కడ తయారు చేస్తే, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, అక్కడ నిజంగా గణపతి వస్తాడా అలాంటి ప్రదేశానికి? చెప్పండి. ఖచ్చితంగా రాడు ప్రభుజీ. ఎక్కడైతే భక్తి భావన ఉంటుందో, ఎక్కడైతే మనకి నిష్ట ఉంటుందో అక్కడే వస్తాడండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అసలు పెద్దల్ని తెలుసుకోండి, అసలు ఎలా చేయాలి. ఏదైనా ఉత్సవం మనం చేద్దాము అని అనుకుంటే అసలు ఎలా చేయాలి, ఏంటి అసలు శాస్త్రంలో చెప్పిన విధి విధానములు ఏంటి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలన్నీ నేర్చుకోవాలండి. అన్నిటినీ కూడా ఏదో షో ఆఫ్గా, ఏదో పోటీగా చేయకూడదండి. అది చాలా తప్పు అవుతుంది. ఇంకా కరెక్ట్ ఫలితాలు రాకుండా చెడ్డ ఫలితాలు వస్తాయి మనకు నిజంగా. మీరు ఈ విషయం వినే ఉంటారు, మీరు ఎప్పుడైనా వినాయక వ్రత కథ వింటే, ఆయన ఒకసారి ఆయన పొట్ట పగిలిపోయినప్పుడు చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చి చంద్రుడికి శాపం ఇస్తుంది. మీరు విన్నారా ఈ కథ? అదే ఒకసారి మీరు చూడండి, దాని లోపల తత్వం ఏంటి, గణపతిని ఎగతాళి చేశాడు, అంతే కదండి. మనం కూడా వినాయక నిమజ్జనాల పేరుతో, వినాయక ఉత్సవాల పేరుతో గణపతి ముందు వేసే డాన్సులు, నేను ఒకసారి ఒక కమిటీ వాళ్ళు మీటింగ్ చేస్తుంటే, ఐ వాజ్ జస్ట్ హ్యాపెన్ టు బీ దేర్ అనమాట, ఒక సొసైటీలో. అయితే అక్కడ అంటున్నారు, డీజే మాత్రం కిరాకు ఉండాలి అని అంటున్నారు. నేను ఏదో పైన చదువుకుంటున్నాను, కింద జరుగుతుంది, సో నేను వినగలుగుతున్నాను అనమాట వాళ్ళ మాట. మొత్తం జోష్ ఉండాలి, మొత్తం ధూమ్ ధామ్ చేయాలి. ఇదా అండి గణపతికి కావాల్సింది? మీరు మీరు నిజంగా అలాంటి డాన్సులు వేయాలంటే ఒక డిస్కోటెక్కి వెళ్ళండి, వినాయకుడి ముందు కాదండి వేయాల్సింది. మనము భగవంతుని ముందు నృత్యం చేస్తాం. మీరు హరే కృష్ణ డివోటీస్ ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే, నృత్యము అనేది చాలా ముఖ్యమైన పార్ట్ మా ఆరాధనలో భగవంతుడికి. మేము నృత్యం చేసేది ఎందుకో తెలుసా అండి, ఏదో నాకు మజా వస్తుందని కాదండి. మేము ఎప్పుడు నృత్యం చేసినా సరే, అరే కృష్ణుడికి మేము చేసే నృత్యం ఆనందాన్ని ఇవ్వాలి అనే దాంతో. ఉత్సవాల్లో కూడా చూసాం ప్రభుజీ మీ స్టేటస్ లో ఎంత భక్తి భావనతో చెయ్యాలన్నమాట. ఎంతో మేము ఎప్పుడు కూడా నృత్యం చేసినా సరే, కృష్ణ ఇది నీ యొక్క సంతోషం కోసము అనే ఒక భావనతో ప్రార్థన చేస్తూ, ఎంతో లయబద్ధంగా కీర్తనకి అనుగుణంగా భగవన్నామాన్ని చెప్తూ నృత్యం చేస్తాం భక్తులందరూ కూడా. అంతేకాని డిస్కోలో వేసినట్టు డాన్సులు వేసి, మందు తాగేసి, అన్నీ పిచ్చి పిచ్చి గొడవలు పెట్టేసుకుంటూ ఇలా చేసే ఉత్సవం ఎప్పటికీ మంచిది, ఈ సమాజానికి మంచిది చేయదు ఇలా కానీ మీరు చేయటం. కాబట్టి ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మనం ఏదైనా దైవారాధన చేసినప్పుడు నేను సీరియస్గా చేయవలసిన ప్రార్థన ఏంటి మీ అందరికీ అని అంటే, సాంస్కృతికంగా చేసుకోండి, ఆధ్యాత్మికంగా చేసుకోండి, భక్తి భావనతో చేసుకోండి.
భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండింటినీ కలపకండి. ఇంకొక విషయం చెప్తాను. ఏవైతే ఇందాక మనం చెప్తున్నాం కదా మీకు, హరికథలు చెప్పే వాళ్ళని, సంకీర్తన చేసే వాళ్ళని, భగవన్నామ భజన చేసే వాళ్ళని, వీళ్ళని ప్రోత్సహించండి. ఈ ఉత్సవాలలో మీరు కానీ వాళ్ళని పిలిస్తే, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే ఆ కళ ముందుకెళ్తుందండి. దాన్ని నేర్చుకోవాలని ఒక ఎంతూజియాజం జనాల్లో పెరుగుతుంది. కాబట్టి ఏదైతే మనం షోకేస్ చేస్తామో దానిపైన ఎంతూజియాజం పెరుగుతుంది. కాబట్టి మేము అందరికీ మా చేతులు జోడించి చేయాల్సిన ప్రార్థన ఏదన్నా ఉంటే, భగవంతుడిని, దేవుడిని అర్థం చేసుకోండి, ఆ సీరియస్నెస్ని అర్థం చేసుకోండి. మన సనాతన ధర్మం యొక్క బ్యూటీ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ విత్ నేచర్, స్పిరిచువాలిటీ అండ్ హ్యాపీనెస్. ఆనందం అంటే కేవలం ఈ పిచ్చి పనులు చేయటంలో ఆనందం రాదు. మీరు ఒక్కసారి ఈ ఆధ్యాత్మికంగా చేసుకోండి, పర్యావరణానికి దగ్గరగా ఉండేటట్టుగా చేసుకోండి, చక్కగా సాంస్కృతికంగా చేసుకోండి, ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసుకోండి. ఇలాంటి ఉత్సవం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనే ఒక భావన మీ లోపల కలుగుతుంది. 110% రాసిస్తాను ఈ విషయం గురించి. కాబట్టి ఈ విధంగా ఏ ఉత్సవమైనా సరే, ఏ పండగ అయినా సరే, మనం కానీ దైవాన్ని సెంట్రిక్గా పెట్టుకొని, దైవానికి ప్రాధాన్యత ఇచ్చి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి మనం కానీ చేసుకోగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అలా కాకుండా వినటం ప్రయత్నం చేయి. మంచి విషయాలు ఎవరైతే చెప్తున్నారో, మంచి మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ విషయాలు విని నేర్చుకో అని గణపతి మనకి సూచిస్తున్నారు. ఓకే, నిజంగా ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టు ఎంతసేపు ఏం డ్యాన్స్లు వేద్దాము, ఏం పాటలు పెట్టుకుందాము, మనకు నచ్చినట్టుగా ఏం చేద్దాము మన సంతోషం కోసం అనే తప్ప, భగవంతుడు ఏం చేస్తే సంతోషిస్తాడు అనే ఒక్క ఈ మాటను మాత్రం అందరూ మర్చిపోతున్నారు ప్రభుజీ ఈ దేవుళ్ళ విషయాలకు వచ్చేసరికి. అలా కాకుండా మీరు చెప్పినట్టుగా విని ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్ళాల్సిన బాటలో వెళ్తూ భగవంతునికి నచ్చే విధంగా భక్తి భావంతో పూజలు జరగాలని ఈసారి మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రభుజీ. చక్కగా వివరించారు మంచి మంచి విషయాలని మాకు కూడా. ధన్యవాదాలు ప్రభుజీ. చాలా సంతోషం. హరే కృష్ణ.